నమః శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజశ్యామలాదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే, మొన్న 23వ తారీఖుని చాలా భారీ కార్యక్రమం కాళభైరవ జయంతిని మనం ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే వర్ష ప్రభావం తుఫాను కారణంగా ఆ రోజు మనం బహిరంగ ప్లేస్లో జరుపుకోలేకపోయాం. కాస్త స్వామివారికి పీఠంలోనే జరిపించాం. అయితే ఈ వేడుకలను 7వ తేదీ జనవరి 7వ తేదీన మంగళవారం అష్టమి జరిపించాలనేటువంటి సంకల్పం చేశాం. మరలా శ్రీకాళహస్తి శృంగేరి పీఠం వీరందరూ కూడా పండితులు రావటం, ఆ రోజు చాలా భారీగా జరపాలనేటువంటి ఒక సంకల్పం, అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక ఆలోచనతో అందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఆ రోజు మనం ప్రత్యేకంగా కొంతమంది మహాకాళభైరవ యంత్రం, అంటే మొన్న 23వ తేదీన అయిపోయి ఉంటే ఈ అవకాశం మరలా మీకు వచ్చి ఉండేది కాదు. ఈ యంత్రం చేత్తో లిఖించింది, ప్యూర్ కాపర్, చాలా దళితుడైనటువంటి ఈ యంత్రం అందించేటువంటి ఏర్పాటు ఆ రోజు ఉంటుంది. అలాగే దీనితో పాటు ఒక కరుంగలి మాల కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా చేశాం. మొన్న అవకాశం ఉపయోగించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు తప్పకుండా ముందుగానే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. గోత్రనామాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఆ వివరాలు కూడా మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇవి పోస్టల్ ద్వారా ప్రసాదంతో పాటు అందించడం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనేవారికి. అలాగే ఆ రోజు భక్తులందరికీ కూడా చక్కగా అన్నప్రసాద సేవ. మనం ముందుగా గోసేవతో ప్రారంభిస్తాం, గోమాతను ప్రార్థించి. ఎందుకంటే మన పీఠంలోనే గోమాతలు వచ్చేసి ఉన్నాయి. మనం చక్కగా గోమాతలను ఇక్కడే ప్రార్థించుకోవచ్చు, వారిని పూజించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని, మీ ఈతి బాధలు, మీకున్నటువంటి కష్టాలు, అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అలాగే కింద ఇచ్చేటువంటి నెంబర్కి, స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచే హ్యాపీగా తిలకించవచ్చు. స్వామివారి అభిషేకం కనులారా చూడవచ్చు. స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం, అలాగే అలంకరణ, అర్చన, అలాగే పాశుపత రుద్రహోమం, ఇవన్నీ మీరు లైవ్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచే తిలకించవచ్చు. తప్పకుండా స్వామివారి ఆశీస్సులన్నీ కూడా మీకు ఉంటాయని భావిస్తూ 2025 ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం. నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి. అలాగే 2025లో మంచి ఫలితాలు కూడా రావాలంటే నేను చెప్పినట్లు ఈ కాళభైరవ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి, ఈ రుద్రహోమంలో పాల్గొనండి. తప్పకుండా భైరవుని యొక్క ఆశీస్సులు 2025 మీకు తప్పక కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఆయన ఇస్తాడు. ఆయన దీవెనలు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట ఏమిటంటే, మనకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంక్రాంతి సంబరాలు ఆనందంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు మన వీడియోలో లైక్ చేశారనుకోండి, మీకే ఒక భైరవ ఆశీస్సులు. అలాగే
సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా ఇతరులకి మన ఛానల్ తెలిసేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి జనవరి 1 నుంచి 15 వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కాస్త శుభంగా ఉంటుంది, కాస్త ఇబ్బందిగాను ఉంటుంది. ఈ రెండిటి మధ్య చాలా బ్యాలెన్స్డ్గా మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఏదైనా సరే ఒక దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే కార్యసాధన అనేది జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీకు ఏదైనా ఒక సమస్య ఉంటే అది అలా పెండింగ్లో ఉండిపోయింది, దానికి ఎట్లా పరిష్కారం చేయాలి ఇలాంటి ఆలోచన ఉన్నట్లయితే దానికి ఏదో ఒక రూపంలో ఇప్పుడు పరిష్కార మార్గం దొరుకుతుంది, ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాని ఆషామాషగా మీరు ఏది చేసినా అల్లాటప్ప పనులు చేసినట్లయితే ఇబ్బంది తప్పదు. ఇక అవసరానికి ధనం అయితే మాత్రం చేతికి అందేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మన మనుషులే కదా, ఎట్ట మాట్లాడితే ఏముంది, ఏమైపోతుంది, జోవియల్గా మాట్లాడుతున్నాం, సరదాగా ఉంటున్నాం అనుకుంటూ మనం ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి కాస్త హర్ట్ అవుతూ ఉంటారు, మానసికంగా తీసుకోలేరు. ఎప్పుడైతే వాళ్ళు మైండ్ అంటే హృదయానికి కూడా ఎప్పుడైతే తీసుకోలేరో అప్పుడు మీ మీద కాస్త ఇబ్బందికరంగా ఉంటారు, ఇబ్బందికరంగా వారు తయారవుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే మీరు ఎక్కడో ఒక తగాదాలోకి వెళ్ళటం, మధ్యలో దూరిపోవటం, అనుకోకుండా ఇరు వర్గాలు గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని కూడా లాగేయటం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు జరిగే పరిస్థితులు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గతంలో కొన్ని అనుభవాలు కూడా మీకు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు పాఠాలుగా మారుతాయి. అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే శుభకార్యాలు కూడా చేసే ఆలోచనతో కొంతమంది సిద్ధపడతారు. ఇక నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే కాస్త వేగం పెంచటం, మీ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం కాస్త న్యాయస్థానాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. రుణ ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంక్వైరీస్లో కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా మంచివారు పేరు ఇచ్చుకుంటే మీకు వెంటనే తొందరగా రుణ ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. అలాగే స్థిరాస్తులు, ఎవరైనా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే అవి కాస్త డాక్యుమెంట్స్ అవి పరిశీలించటం, ఈ ల్యాండ్ ఒరిజినల్లా కాదా, లేకపోతే ఆ ల్యాండ్ సర్వే నెంబర్లు కరెక్ట్గా తెప్పించుకోవటం, ఇలాంటివన్నీ చేయకపోతే మోసపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త గట్టి ప్రయత్నాలే చేయాల్సి ఉంటుంది. వివాహం కాని వారికైతే కొంత సఫలీకృతం అవుతూ ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు చూసినట్లయితే కొద్దిగా మీ బలాన్ని ప్రజాక్షేత్రంలో పెంచుకునే ప్రయత్నం చేయండి. కొన్ని సమస్యలు మీరే పరిష్కరించాల్సి ఉంటుంది. అది ఎవరి చేతుల్లో పెట్టకుండా, మీ కింద వర్గంతో పెట్టకుండా మీరే నేరుగా పరిష్కరించినట్లయితే ఆ పేరు ప్రఖ్యాతలు మీకు దొక్కుతాయి. అలాగే ఉద్యోగస్తులకు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. కాకపోతే చిన్నపాటి ఒత్తిడి, శారీరక ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా ఉండే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకైతే చాలా బాగుంది. అయితే ఎవరినైనా నమ్మి మీరు ఒక ఆనందంలోనూ మీ వ్యాపార రహస్యాలు ఇతరులకు చెప్పినట్లయితే అక్కడ మాత్రం కాస్త గట్టి దెబ్బతినేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కాస్త రహస్యంగా ఉంచండి. నూతన పెట్టుబడులకైతే ఇది గుడ్ టైం కాదనే చెప్పాలి. అది తప్పనిసరి పరిస్థితి అయితే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికైతే 50-50గా ఉంది.
ఏదో ఒప్పందం అది ఇది అని చెప్పేసి కొన్ని అగ్రిమెంట్స్ని చూపించి మీ దగ్గర మీ షేర్ కూడా లాస్ అయ్యేటువంటి స్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ భాగస్వాములతో మాత్రం కేర్ఫుల్గా ఉండండి. అలాగే షేర్ మార్కెట్ కూడా దూరంగా ఉంటే మంచిది. చిరు వ్యాపారస్తులైతే శ్రమ ఉంటుంది, ఫలితం కూడా అంత ఉండకపోవచ్చు. ఇక కళారంగం వారికి, సినీ, టీవీ, ఇతర కళారంగం వారికి అయితే నెమ్మదిగా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యార్థులైతే చదువు మీద శ్రద్ధ పెడతారు. కాస్త ఫోకస్ పెట్టడం వలన లక్ష్యం వైపు ముందడుగు వేస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. హెడ్ఏక్ అని, బ్యాక్ పెయిన్ అని ఇలాంటివన్నీ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ప్రేమికులకు యాజ్ యూజువల్ బాగుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే ఈ రాశి వారికి 2, 3, 8, 10 తేదీలు కలిసి వస్తాయి. 5, 12, 14 తేదీలు మాత్రం కాస్త కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి, కుజగ్రహానికి మంత్రం చదివితే సరిపోతుంది. కుజగాయత్రి. ఓం అంగారకాయ విద్మహి శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం అంగారకాయ విద్మహి శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే వీలైతే మీరు ఏదైనా గోవుకి, అంటే గోశాలకి, దేశవాళీ గోవులు ఉండే చోటకి మాత్రం గ్రాసంగానే ఏదైనా ఇస్తే ఆ గోవులకి చాలా మంచిది. అలాగే మీరు కాస్త అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ ఇబ్బంది పడకుండా ఉండాలంటే జనవరి 7న జరిగేటువంటి మన కాలభైరవ రుద్రహోమంలో మీరు పాల్గొన్నట్లయితే ప్రత్యక్షంగా అయినా పర్వాలేదు, పరోక్షంగా అయినా పర్వాలేదు, పాల్గొంటే చాలా బాగుంటుంది. మీకు అన్నటువంటి సమస్యలు చాలా వరకు కట్టెక్కే సూచనలు అయితే ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదువుకుంటే స్వామివారు మీకు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.